ఏపీలో ఎన్నికల రాజకీయం పతాక స్థాయికి చేరింది. జగన్ లక్ష్యంగా టీడీపీ కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ షర్మిల సైతం జగన్ లక్ష్యంగానే ప్రచారం చేస్తున్నారు. కడప నుంచి పోటీ చేస్తున్న షర్మిల వైసీపీ ఓట్ బ్యాంక్ పైనే ఫోకస్ చేశారు. జగన్ పరోక్షంగా షర్మిల వ్యాఖ్యలపైన ఇప్పటి వరకు స్పందించారు. ఇప్పుడు షర్మిల తీరుపైన ఆగ్రహంగా ఉన్న వైసీపీ వ్యూహం మార్చింది. షర్మిలను ఆత్మరక్షణలోకి నెట్టేలా కొత్త ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. పీసీసీ చీఫ్ షర్మిల ఇప్పటి వరకు జగన్ పైనే విమర్శలు చేస్తున్నారు. తాజాగా జగన్ సతీమణి భారతి పైన పరోక్షంగా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు ఎన్నికల సమయంలో షర్మిల వ్యాఖ్యలను తిప్పికొట్టాలని, షర్మిల గురించి ఇతర పార్టీల నేతలపైన స్పందిస్తున్న తరహాలోనే రియాక్ట్ కావాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కుటుంబం పైన షర్మిల విషం కక్కుతున్నారని మండిపడ్డారు. జగన్ వ్యక్తిత్వం, స్వభావం మీకు తెలియదా అని ప్రశ్నించారు. జగన్ ఎవరి చేతిలో అయినా రిమోట్ కంట్రోల్ గా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. భారతి పైన చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. భారతిపై దుమ్మెత్తిపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఎంతో మందిని సర్వనాశనం చేసి చాప చుట్టేశారు. కారణం లేకుండా పార్టీని క్లోజ్ చేసుకువచ్చారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేతిలో షర్మిల కీలుబొమ్మ అని విమర్శించారు. ఆయన జేబు బొమ్మల్లాగా షర్మిల, సునీతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వ్యక్తిగతమైన ఎజెండాతో షర్మిల మాట్లాడుతున్నారు. అసలు మీ ఎజెండా ఏంటో చెప్పండి అని ప్రశ్నించారు. కడప ఎంపీగా అవినాష్ రెడ్డికి సీటు ఇస్తే ఇంతగా విషం చిమ్ముతారా? అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నందుకు వైఎస్ జగన్ ద్వేషమన్నారు. ఎవరి వ్యక్తిగత ఎజెండా కోసమో కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడే దయనీయ స్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు. వైసీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల ఎజెండాగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో షర్మిలను కాంగ్రెస్ లో అడుగు పెట్టనీయకుండా చేసిన రేవంత్ ఈ రోజు సహాయ సహకారాలు అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ కి చెల్లెళ్ళు అనే హోదా తప్ప షర్మిల, సునీతలకు ఈ రాష్ట్రంలో ఏముందని నిలదీశారు. చంద్రబాబు వీరిద్దరితో పిచ్చెక్కినట్లు మాట్లాడించేలా ఆడిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు మేలు చేయడానికే ఇంతగా తపనపడుతున్నారో అర్థమవుతుందన్నారు. వివేకానంద రెడ్డి పరువు, షర్మిల, సునీతలను నడి రోడ్డు మీద పెట్టారన్నారు. మీరు చెప్పినట్టు వైఎస్ జగన్ వినలేదని, చంద్రబాబు జేబులో బొమ్మలుగా మారుతారా అని ప్రశ్నించారు. షర్మిల, సునీతల వల్ల తమకు జరిగే నష్టం ఏమీ లేదని వాసిరెడ్డి పద్మ చెప్పుకొచ్చారు.